హలో హార్టీస్, వెల్కమ్ టు ఆశా హార్ట్ఫెల్ లైఫ్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్స్పైరింగ్ స్టోరీ మీతో చెప్పబోతున్నా. సో లెట్స్ వాచ్ ఇట్. అండ్ దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నా పేరు మేఘ. నాకు ఒక చిన్న టీ బండి ఉంది. మార్నింగే 5కి లేచి టీ ప్రిపేర్ చేసి అమ్మేదాన్ని. నాకు స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం, కానీ మా దగ్గర మనీ లేవు. నాకు ఫాదర్ లేరు, అమ్మకేమో ఒంట్లో బాగోదు. సో నేను స్కూల్కి వెళ్ళడం మానేసి స్కూల్లో టీ అమ్మడం స్టార్ట్ చేశాను. డైలీ రోడ్ సైడ్లో కూడా టీ 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 అని అరుచుకుంటూ టీ అమ్మేదాన్ని. అందరితో స్మైల్ చేస్తూ మాట్లాడేదాన్ని, కానీ కొంతమంది నవ్వేవారు. చదువు లేకుండా లైఫ్ అట్లానే ఉంటుంది, టీ అమ్మే అమ్మాయి బిగ్ అవుతుందా, మంచిగా ఉంటుందా అని చెప్పి చాలా ఎగతాళి చేసేవాళ్ళు. నాకు చాలా ఏడుపు వచ్చేది, కానీ నేను వాళ్ళ ముందు ఏడ్చేదాన్ని కాదు, నవ్వుతూనే ఉండేదాన్ని. కానీ ఇంటికి వెళ్ళాక బెడ్ మీద పడుకొని చాలా ఏడ్చేదాన్ని. ఒకరోజు వాన చాలా ఎక్కువగా పడుతుంది. కస్టమర్స్ ఎవ్వరూ రాలేదు, మనీ కూడా రావు. మనీ లేకుండా ఇంటికి వెళ్తే అమ్మకి మెడిసిన్కి మనీ కావాలి కాబట్టి అది లేదు. అలాగే ఇంటికి వెళ్ళాను బాధతోనే. అప్పుడు మా అమ్మ నాతో ఒక విషయం చెప్పింది. నువ్వు చదువుకోవాలమ్మా, నాలా కష్టపడకూడదు, నువ్వు చదువుకుంటేనే గొప్పదాని అవ్వగలవు అని చెప్పింది. ఆ రోజు నైట్ అంతా నేను ఒక డిసిజన్ తీసుకున్నా, బాగా ఆలోచించి. మార్నింగ్ నుండి టీ అమ్ముతూ నేను చదువుకుంటాం మొదలుపెట్టాను. కానీ అక్కడ మనుషులందరూ చూసి, జనాలందరూ చూసి నన్ను చూసి నవ్వుతూ ఉండేవాళ్ళు. ఐఏఎస్ అవుతుందా ఏంటి అని చెప్పి, ఈ అమ్మాయి ఎందుకు అవుతుంది నవ్వుతూ ఉండేవారు. కానీ అవేం పట్టించుకోలేదు. నేను కొన్ని ఇయర్స్ వరకు అలాగే చదువుకొని బయట ఊరికి వెళ్ళిపోయి చదువుకున్నాను. ఒకరోజు అదే విలేజ్కి ఒక పెద్ద కార్ వచ్చింది. అందరూ చూసి షాక్ అయ్యారు. కార్ నుండి స్టైలిష్ ఆఫీసర్ దిగారు. ఎవరో తెలుసా? నేనే. విలేజ్ పీపుల్ అందరూ షాక్ అయ్యారు. నేను ఆ కార్ దిగడమే డైరెక్ట్గా ఆ టీ బండి దగ్గరికి వెళ్ళాను. ఆ స్టవ్ని టచ్ చేసి సైలెంట్గా ఏడ్చాను. రిపోర్టర్ అడిగారు, మీ సక్సెస్కి సీక్రెట్ ఏంటి మేడం అని. నేను స్మైల్ చేస్తూ ఒక్కటే చెప్పా, నన్ను నవ్విన వాళ్ళందరూ నా మోటివేషన్. పూర్గా పుట్టడం మన మిస్టేక్ కాదు, కానీ డ్రీమ్స్ వదులుకోవడం మన మిస్టేక్. సో లైఫ్లో స్లోగా వెళ్ళినా పర్లేదు, కానీ ఎక్కడా గివప్ ఇవ్వకూడదు. ఓకే గాయ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.